రాత్రి ఒక సజెషన్ లిస్టులో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో తమ్ముళ్ళు చూశా. ముద్రగడ గారికి వారి పార్టీ తరఫున గవర్నర్ పదవి ఇవ్వాలనుకున్నారట. ఆయన అంటే మనిషి చనిపోయిన దాకా ఆయనకి ఎందుకు ఇవ్వాలనిపించలేదు? ఒకవేళ ఆయన చెప్పిన మాటలను కనుక మనం నమ్మితే అంత ఎర్రిపప్పలు ఎవరు లేరు, కానీ చెవిలో పూలు పెట్టుకొని జనసేన వారు ముద్రగడ పద్మనాభం గారికి ఒక గవర్నర్ పదవిని సిఫార్సు చేశారు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్తే నమ్మేంత. మరి ఆ నిర్ణయంలో చంద్రబాబు గారికి పాత్ర కూడా ఉందా, లేకపోతే లేదా? అసలు మీకు అంత స్థాయి ఉందా? ముందు అసలు మీరు ఇస్తే తీసుకోవడానికి ముద్రగడ గారు ఏమన్నా రెడీగా ఉన్నారా? మీకు తెలియకపోతే తెలుసుకోండి. మేము ఆల్రెడీ ఆయనతో చెప్పాము, ఆయన వద్దన్నారు అని తర్వాత ఏమన్నా చెప్తారు. ఓకే, కానీ మీరు ఇస్తాము అనుకున్నారా, ఇద్దాము అనుకున్నారా? ఆఫర్ ఇస్తే ఆయన వద్దన్నారు. క్లారిటీ కావాలిగా, సోర్స్ కావాలి కదా. ఎందుకంటే సోర్స్ గురించి మన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ఈ మాట అంటున్నాను. దానికి తోడు ఈ ప్రోటోకాల్ గురించి ఎందుకు ఇంత పెద్ద బిల్డప్ ఇస్తారనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఒక రకమైన ప్రోటోకాల్ ఉంటుంది. అది మాండేటరీ. చనిపోయినప్పుడు అధికారిక లాంఛనాలతో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా చివరి అంత్యక్రియలు అనేవి చేస్తారు. ఇది మ్యాండేటరీ. అయితే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి కూడా అధికారిక లాంఛనాలతోనే చేస్తారు. ఇప్పటిదాకా అలానే జరుగుతుంది. ఏ మాజీ మంత్రి గారు చనిపోయినా కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. అందుకనే ముద్రగడ పద్మనాభం గారు క్లియర్ కట్గా రాసిపోయారు. పోనీ మేము చెయ్యము, అయినా చేద్దామని వీళ్ళు అడిగారు కాబట్టి మేము చేద్దాం అనుకున్నాము, ఫోన్లో సంప్రదించుకొని మేము బయటకు అలా చెప్పామంటారా? అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మాజీ మంత్రులు అందరికీ అయ్యే చేస్తారు. కేసీఆర్ గారు ఇక్కడ హరికృష్ణ గారికి చేసిన, కృష్ణ గారికి చేసిన, అవన్నీ మాజీలు. వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేశారు, ప్రజాప్రతినిధిగా. అర్థమైందా? ఎవరికి దయగానో భిక్షంగానో ఇచ్చేది కాదు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ప్రభుత్వం తాలూకు గవర్నమెంట్, స్టేట్ తాలూకు విధి అది. అంతేగాని ప్రభుత్వంలోకి దొరబడిపోయి పార్టీల విధానాలను జొప్పించి ఎవరికి వాళ్ళ దయతోనో చాలా హై స్టేక్తోనో ఇచ్చింది కాదు అది ఎవరికైనా సరే. అర్థమైందా? దీనికి పోయి మనం కావాలని ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి ఆ రోజు బ్రేకింగ్ లేపించుకున్నాం. ఇన్ని రోజుల తర్వాత కూడా ఎందుకు మాట్లాడాలంటే, లేకపోతే ఇదేదో వాళ్ళ దయతోనో భిక్షతోనో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని నిర్ణయించారు, ఫోన్లో సంప్రదించుకుని. ఎందుకు ఫోన్లో సంప్రదించుకునేది? ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఇది ప్రోటోకాల్ అని? స్టేట్ డిస్క్రిషన్తో ఉంటుంది. అంటే సంతాప దినాలు కూడా ప్రకటించాలా వద్దా? ఈ డిస్క్రిషన్ వరకు ఉంటుంది. అంతేగాని అసలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలా వద్దా అనే డిస్క్రిషన్ కాదు ఇక్కడ. వాళ్ళ స్టేచర్ని బట్టి, అలానే ప్రభుత్వం తాలూకు ఆలోచన బిల్లుని బట్టి 3 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించవచ్చు. మాజీ మంత్రులు చనిపోయినా కూడా, వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా కూడా. ఇది ప్రోటోకాల్. ఎవడైనా సరిపోయి చూసుకోండి. ఓకేనా? ఈ పిల్ల సన్నాసులకు తెలియక చాలామంది ఉన్నారు. మేము కాబట్టి అలా చేద్దాం అనుకున్నాం, వీళ్ళు వ్యతిరేకించారు అంటే ఆయన ముందే రాసి పెట్టిపోయాడు బాబు వీలునామాలాగా, ఇవి వద్దు ఇవి చేయండి అని. అట్లాంటి ఆయన్ని గవర్నర్ పదవి ఇస్తారా? ఇంకా చెప్పండి, జనసేన మదిలో ఆలోచనలో ఎంతమందికి గవర్నర్ పదవులు ఇవ్వాలనుకుంటున్నారు పెద్దవారికి? తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలలో, ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లాల్లో ఉన్నటువంటి పితామహులుగా, రాజకీయ భీష్మాచార్యులుగా కొంతమంది ఉండి ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకపోవచ్చు. బతికున్న వారిలో ఎవరిని మీరు గవర్నర్గా పంపించాలనుకుంటున్నారు? ఇప్పటిదాకా ఎంతమందిని పంపించారు అట్లా రాజకీయాలకు అతీతంగా? ఒక్కళ్ళ పేర్లు చెప్పండి. రాజకీయాలకు అతీతంగా గవర్నర్గా పంపించిన వాళ్ళని ఒక్కళ్ళ పేర్లు చెప్పండి. రోసయ్య గారు ఆల్రెడీ గవర్నర్గా ఉన్నారు కాబట్టి అన్ని తమిళనాడులో కొనసాగించింది ఎన్డీఏ ప్రభుత్వం. అంతేగాని ఆయన్నే ప్రత్యేకంగా తర్వాత నియమించాల. ఒక్క నాన్ పార్టీ క్యాండిడేట్ని గవర్నర్గా నియమించిన వాళ్ళని చూపించండి. సుప్రీంకోర్టు జడ్జిల్ని వీళ్ళని మినహాయించి చెప్పి అప్పుడు మేము పంపించాలనుకున్నాము, మాకు ముద్రగడ గారి పట్ల ఉన్న గౌరవం అది అని చెప్పే ముందు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న చండాల పనులు కూడా ఖండించాలిగా. ముద్రగడ గారు అలా ఇలా అని చెప్పేసి అంటే ద్వంద్వ వైఖరి ఉంది ఎందుకు మనకి? అందులో నాదెండ్ల మనోహర్ గారు చాలా చక్కగా మాట్లాడతారు, మంచి వక్త. ఆయన కూడా ఇలా మాట్లాడటం అనేది నా అభిప్రాయం. మీకు